నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈరోజు మీకు మ్యాజిక్ హైడ్రోజెల్ అనే ఒక ప్రోడక్ట్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇదేంటంటే ఇది ఒక రకమైన వాటర్ అబ్జర్వ్ చేసుకునే పాలిమర్. ఇదేంటంటే ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి అనుకున్న టయానికి వర్షాలు పడకపోవటం వల్ల, బోర్లు రీఛార్జ్ కాకపోవటము, కెనాల్ వాటర్ ఇన్ టైంలో రాకపోవటం వల్ల మనం వేసిన పైర్లు బెట్ట పరిస్థితులను ఎదుర్కొని దిగుబడులు తగ్గటము, మొక్కలకి తెగుళ్ళు రోగాలు రావటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఈ ఒక సంవత్సరమే కాదు, రాబోయే 2-3 సంవత్సరాలు కూడా ఉంటుంది అనేది మ్యాక్సిమం ఒక 5 years వరకు 5 నుంచి 7 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు కరువు పరిస్థితుల్ని ఎదుర్కొని పంటలు పండించి ఆర్థికంగా లబ్ధి పొంది మనుగడ సాధించాలంటే కష్టసాధ్యమైన విషయము. అందుకోసం పరిస్థితులు మారినప్పుడు మన ప్రణాళికలను మార్చుకొని వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసుకోవాలనేది, చేసుకుంటే కానీ రైతుగా మనం నిలబడలేము అనేది నా ఉద్దేశము. అందుకోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హైడ్రోజెల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీని ఉపయోగం ఎలా అని అంటే, ఇది 1 kg ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో 1 kg మెటీరియల్ ఉంటుంది. దీన్ని వాడటం వల్ల మనకి రైతుకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఈ జెల్ ఈ 1 kg పాలిమరు మనం సాయిల్కి ఇచ్చినప్పుడు 500 లీటర్ల నీటిని పట్టి ఉంచిద్ది. 500 లీటర్ల నీటిని పట్టి ఉంచింది అంటే వర్షం పడినప్పుడు పడ్డ వర్షాన్ని మన భూమిలో నిక్షిప్తం చేసి మొక్కలకి కావాల్సినప్పుడు వర్షాలు తగ్గిపోయిన తర్వాత మొక్క తేమను పీల్చుకునేటప్పుడు కొంచెం కొంచెంగా ఈ జెల్లో నిక్షిప్తం చేసుకున్న, ఈ పాలిమర్లో నిక్షిప్తం చేసుకున్న నీటిని మొక్క వేళ్ళకి అందించడం జరుగుతుంది. ఇది వాడుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మనకి ఏదైనా పత్తి కానీ మిర్చి కానీ రకరకాల పంటల్లో ఫ్లవరింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఇన్ టైంలో కనుక అది ఫ్లవరింగ్కి వచ్చినప్పుడు సఫిషియెంట్ మాయిశ్చర్ అంటే భూమిలో తేమ దొరకనప్పుడు ఆ ఫ్లవరింగ్ అనేది డ్రాప్ కావటము, లేకపోతే బెట్ట మీద ఫ్లవరింగ్ అయితే కనుక మళ్ళీ ఏదన్నా వర్షం పడితే కనుక డ్రాప్ కావటము, ఫ్లవర్ డ్రాప్ కావటము, గ్రోత్ ఆగిపోవటము, మైక్రోన్యూట్రియంట్స్ని బెట్ట పరిస్థితుల్లో రూట్ వ్యవస్థ ద్వారా స్వీకరించడం కష్టమయ్యి దిగుబడులు తగ్గడం జరుగుతుంది. ఇది వాడటం వల్ల ఏమైందంటే ఫ్లవరింగ్ అనేది డ్రాప్ కాదండి, మాయిశ్చర్ మొక్కకు కావాల్సినటువంటి తేమ శాతాన్ని ఇది కంటిన్యూస్గా సపోర్ట్ చేయటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మనం ఇచ్చే తళ్ళు మామూలుగా ఇసుక నేలల్లోనూ తర్వాత ఎర్ర నేలల్లో 4 రోజులకి 5 రోజులకి తళ్ళు ఇచ్చుకుంటాం. అలాంటి తళ్ళిచ్చే పర్సంటేజ్ అంటే నువ్వు 10 తళ్ళిచ్చే కాడ ఈ జెల్లు వాడటం వల్ల 10 తళ్ళు అనేది 6-7 తడుల్లోనే పంట అయిపోవడం జరిగింది. అంటే తడి కావలసిన సమయాన్ని, అంటే మనం ఇచ్చిన వాటర్ని మామూలుగా 4 రోజుల్లో ఇంకిపోయి డ్రై అయ్యే పరిస్థితి ఉంటే 7-8 రోజులు 10 రోజుల వరకు కూడా సాయిల్ని తేమగా ఉంచడం జరుగుతుంది. తద్వారా నీకు తడులో ఇచ్చే శాతం అనేది 10 తళ్ళు ఇచ్చే కాడ 6-7 తళ్ళు ఇచ్చుకుంటే పంట అయిపోయింది. తర్వాత ఇది 30-40% ఫర్టిలైజర్ సేవ్ చేస్తుంది. అంటే నువ్వు యూరియా కానీ డిఏపి కానీ ఇలాంటివి ఏవైనా ఇస్తే కనుక మనం తళ్ళు ఇచ్చినప్పుడు మొక్క తీసుకునేది ఒక 20% 30% తీసుకుంటే మిగిలింది మొత్తం వాటర్తో పాటు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతుంటుంది. అలా పోనీయకుండా ఈ ఫర్టిలైజర్స్ని కూడా పైభాగంలో నీటితో పాటు నిక్షిప్తం చేసుకొని పై లేయర్లోనే ఉంచేటట్టు చేస్తుంది. అలా చేయటం వల్ల నీకు 30-40% వాడే ఎరువులు గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇది ఏ పంటకైనా వేసుకోవచ్చు అండి. ఒక మిర్చియే కాదు, కాటనే కాదు, పొగాకే కాదు, నీటి లభ్యత షార్టేజీ ఉన్న ఏ పంటకైనా ఇది ఉపయోగపడింది. ఇందులో కెమికల్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. దీంట్లో మైక్రోన్యూట్రియంట్స్ ఉండవు, కెమికల్స్ ఉండవు, ఏమీ ఉండవు. జస్ట్ దీని పని ఏంటంటే నీటిని పట్టి ఉంచటం. ఇది ఒకసారి అప్లై చేస్తే మన వ్యవసాయ భూమిలో మినిమం 3-5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉంటుంది. 3-5 సంవత్సరాలు దీని పనితనాన్ని చూపిస్తుంది. ఈ సంవత్సరం వేసామనుకోండి, ఈ సంవత్సరంతో పోదు. ఏదో మనం కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏవైనా వాడితే ఆన్ ది స్పాట్ 4 days 5 days అయిపోగానే పని అయిపోతుంటుంది. మళ్ళీ స్ప్రే చేసుకోవటం,
భూమికి ఇచ్చే బలం ఇస్తే కనుక ఒక 10-15 రోజులు మొక్క తీసుకోగానే మళ్ళీ ఇవ్వటం జరిగింది. ఇది అలా కాదండి. వన్స్ ఒకసారి సాయిల్కి అప్లై చేస్తే 3 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నీటి లభ్యతని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది డ్యామేజ్ అయ్యే వస్తువు కాదు. ఈ సంవత్సరం వేస్తే నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా భూమిలో దీని పనితనాన్ని చూపించింది. రాబోయే 2-3 సంవత్సరాలు కరువు పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ సాయిల్లో వేసుకోవటం వల్ల నీటి లభ్యతను పెంచి పంట దిగుబడిని అధికంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా రైతులు సజెస్ట్ చేయటం ఏంటంటే నీ నేలను బట్టి కొంచెం నల్లరేగడి భూములు అయితే కనుక 1-2 కేజీలు వేసుకోవచ్చు. అదే గరప నేలలు నీళ్లు తొందరగా ఇంకిపోయాయి 2 రోజులకు ఒకసారి తడిపెట్టే నేలలు అయితే కనుక 5 కేజీలు నేను సజెస్ట్ చేస్తున్నా. అయితే దీన్ని 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు. మొదటి రకం ఏంటంటే చేను మొత్తం మనం ఎరువులాగా చిమ్మేసుకొని కల్టివేటర్ రోటోవేటర్ వేసుకొని పంట పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు కలుపు భూములు ఉంటే కనుక కలుపు వచ్చే భూములు ఉంటే కనుక ఈ నీటిని ఇది పట్టి ఉంచడం వల్ల కలుపు విపరీతంగా పెరిగింది. అందుకోసమని నీ సాయిల్ని బట్టి అప్లికేషన్ వెళ్ళాలి. నీ భూమిలో కలుపు పెద్దగా రాదు, తక్కువ కలిపే ఉంటుంది, కలుపు పెద్ద సమస్య కాదు నీకు అన్నప్పుడు నువ్వు ఇలా మామూలుగా ఎరువు చిమ్మినట్టు చేను మీద చిమ్మేసుకొని దీంట్లో ఎరువు కానీ మాన్యూర్ కానీ దేంట్లో కెమికల్లో కలపవచ్చు, ఆర్గానిక్ మాన్యూర్స్లో కలుపుకొని చిమ్ముకోవచ్చు. అలా కాకుండా నీకు ఉధృతంగా కలుపు వస్తుంది నీ చేనుకి అన్నప్పుడు దుక్కిలో వేసుకోకుండా మొక్కలు పెట్టి విత్తనం వేయటం కానీ లేకపోతే సీడ్లింగ్ తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత 1-2 పాట్లు అయిన తర్వాత దీన్ని 1 కేజీ హైడ్రోజల్కి ఒక 10 కేజీలు కానీ 15 కేజీలు కానీ బియ్యపిండి కలుపుకొని పాదులమ్మట పెట్టుకోండి. అప్పుడేమైందనంటే మనం ఇచ్చిన వాటర్ కానీ వర్షం పడ్డ వాటర్ కానీ ఆ పాది దగ్గరే నిక్షిప్తం చేయటం వల్ల వేరే దూరంగా ఉన్న కలుపు మొక్కలకి నీరు అందకపోవటం వల్ల కలుపు ఉధృతి అనేది తగ్గిద్ది. కలుపు భూముల్లో కనుక ఇది మెయిన్ ఫీల్డ్లో కనుక స్ప్రెడ్ చేసినప్పుడు కలుపు కంట్రోల్ చేయడం కష్టమైంది. ఎందుకంటే మొక్కతో పాటు కలుపు కూడా వాటర్ సప్లై ఇచ్చిద్ది ఇది. అందుకని కలుపు అనేది విపరీతంగా పెరిగిద్ది. అందుకోసమని మీ చేనుని పట్టి ఈ విధానాన్ని ఉపయోగించటం ఎలా ఉపయోగించుకోవాలనేది మీది నిర్ణయం, నాది కాదు. కాబట్టి మీరు అలా కలుపు భూములు అయితే కనుక మొక్కలమ్మట పెట్టుకోండి. 2 సైడ్ పెట్టుకోవచ్చు, 1 సైడ్ పెట్టుకోవచ్చు. ఎక్కువ ఇచ్చినా ఏం కాదు, తక్కువ ఇచ్చినా ఏం కాదు. మనం వాటర్ ఫెడ్ నీళ్లతో పాటు ఇచ్చినా కొంతమంది ఏం చేస్తారంటే మిరప ఇలాంటి పంటలు వేసి బోధెక్కిస్తారు. బోధెక్కిచ్చిన తర్వాత కూడా బోధ ఎక్కించే ముందు బోధ ఏ ప్లేస్లో అయితే ఎక్కుతుందో అక్కడ ముందు ఈ హైడ్రోజన్ను పోసుకొని బోధెక్కించుకుంటే లోపల ఉంటుంది, బ్రహ్మాండంగా పనితనం చూపించింది నీటిని. ఇప్పుడు నీకు మనం మిర్చికి అయితే కనుక తేలికపాటి భూములు నీళ్లు తొందరగా అబ్జర్వ్ చేసుకునే భూములు అయితే కనుక 5 కేజీలు చెబుతున్నాం. 5 కేజీలు అని అంటే ఎట్ ఏ టైం నువ్వు నీళ్ళు ఇచ్చినప్పుడు ఒక్కొక్క కేజీ 500 లీటర్ల నీళ్ళని పట్టి ఉంచుతుంది. ఇది 1 కేజీ ఇస్తే మనం 500 లీటర్ వాటర్ మన సాయిల్లో నిక్షిప్తం చేసి ఉంచుతుంది. అలా ఒక 5 కేజీలు ఇచ్చుకుంటే 2500 లీటర్లు నీటిని పట్టి ఉంచిద్ది. సహజంగా మనం మిర్చిని 60,000 నుంచి 1,00,000 లీటర్ల లోపల మిర్చి పంట అయిపోతుంది. 9 నెలల కాలంలో 8-9 నెలలు మనం ఎండుమిర్చిని పండిస్తాము. ఈ 8-9 నెలల కాలంలో 1 ఎకరం భూమికి మనం ఇచ్చే వాటరు 60,000 నుంచి 1,00,000 లీటర్లో ఎకరం పొలం పండిద్ది. అలాంటిది ఇది ఒక 5 కేజీలు మనం భూమికి ఇచ్చుకుంటే 2500 లీటర్ల నీళ్ళని ఎప్పుడూ పట్టి ఉంచడం వల్ల నీకు తగులిచ్చే టైం అంటే ఎక్కువ తళ్ళు పట్టే కాడ నీకు 10 తళ్ళు పట్టే కాడ ఒక 4-5 తళ్ళు 6 తళ్ళుని కంప్లీట్ చేసుకోవచ్చు. ఖర్చు తగ్గించుకోవచ్చు, టైం వద్ద వేస్టేజ్ని తగ్గించుకోవచ్చు, మొక్క వచ్చే ఇబ్బందుల్ని ఫ్లవర్ డ్రాపింగ్స్ గ్రోత్ అంటే బెట్ట పరిస్థితుల వల్ల కాయ సైజు రాకపోవటం ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉన్న రైతులు ఎవరైనా ఇది వ్యాపార దృక్పథంతో కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ఏ పంట పండిద్దో ఏ పంట ఎండిద్దో ఎవరికి తెలియని పరిస్థితి, రైతులు ఆర్థికంగా దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కరువు అంటే మామూలు విషయం కాదు. కరువు పరిస్థితుల్లో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి రైతుకి. అలాంటి సమస్యల్ని ముందే మనం పసిగట్టి వనరుల్ని వ్యవసాయ విధానంలో మార్పులు చేర్పులు చేసుకున్నట్టయితే ఆ ఇబ్బందుల నుంచి కొంత మేరైనా కానీ బయటపడి అధిక ఫలసాయం పొందటానికి అవకాశాలు ఉంటాయని
నేను ఈ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కావాల్సిన రైతులు ఎవరైనా సంప్రదించవచ్చు. మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు మెటీరియల్ పంపించడం జరుగుతుంది. ధన్యవాదాలు.